వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఏమో ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, గురుకుల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 2 సంవత్సరాల దగ్గర దాదాపు కావస్తుంది. ఇప్పటిదాకా ఏ డిపార్ట్మెంట్ కానీ తను సరి చేయలేదు. ఈ మధ్యలో చూసుకుంటే పిల్లలు దగ్గర ఈ మధ్యలోనే విన్నాం, జస్ట్ ఒక 15 రోజుల ముందట్లో నల్లగొండ అనుకుంటా 103 మంది చనిపోయారు దాంట్లో. అలాగే వచ్చేసి విషపూరిత ఆహారం తిని అస్తవ్యవస్థ కొన్ని వేల మంది పిల్లలు వచ్చేసి అస్తవ్యవస్థకు గురి అవుతున్నారు. అలాగే రోడ్ల మీద ఈ మధ్యలో భువనగిరి సైడ్ ఒక ఏరియాలో వచ్చేసి పిల్లలు రోడ్ల మీద పరిగెడుతున్నారు, ఫుడ్ బాగలేదని చెప్పేసి, వాటర్ లేవని చెప్పేసి. ఈ విధంగా కనీసం మంచినీళ్ళకు కూడా నోచుకొని పరిస్థితులలో ఉన్నది. కొన్ని ఏరియాలలో అయితే దగ్గర ఏంటిది ప్రైవేట్ తీసుకొని గవర్నమెంట్స్ నడిపిస్తున్నాయి, అంటే రెంట్స్ కోసం నడిపిస్తున్నాయి. కొన్ని ఏరియాలలో ఒక్కొక్క ఏరియాలో రెండు గురుకులాలు నడిపిస్తున్నారు. ఈ విధంగా నడుస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి ఈ విధంగానే నడుస్తుంది. ఎప్పుడు మీరు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశారు, నేను వచ్చి ఏదో చేస్తా అన్నారు. పార్టీలు మారినట్టే మీరు వచ్చేసి మాటలు కూడా మారుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. పిల్లలు అనేటోళ్ళు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, మరి దేశానికి వెన్నెముక అంటారు. మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు, అట్లీస్ట్ సెంట్రల్ ప్రభుత్వం కూడా బీజేపీ వాళ్ళు పట్టించుకోరు, స్టేట్లలో వీళ్ళు పట్టించుకోరు. ఎక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఈ పిల్లలు ఇలానే ప్రతిరోజు తల్లిదండ్రులు ఎక్కడ మా పిల్లలకు గురుకులాలలో వేసిన వాళ్ళకి ఏ రోజైనా ప్రాబ్లం వస్తుందో అని భయంతోనే బ్రతుకుతున్నారు. ఆడపిల్లలకైతే మరీ దారుణంగా కనీసం టాయిలెట్స్ వస్తాయని చేసి మంచినీళ్ళు తాగడమే మానేశారు. కొన్ని ఏరియాలలో వచ్చేసి దగ్గర వాళ్ళు స్నానాలు కూడా చేయడం మానేశారు. ఇలాంటి స్పెసిఫిటీ లేకుండా పిల్లలు ఎలా వచ్చేసి వాళ్ళు అక్కడ ఉంటారు? ఆడపిల్లలు ముఖ్యంగా ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. నెల అవన్నీ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ వాళ్ళు ఎలా బేర్ చేస్తుంటారు? కనీసం ఆ సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మళ్ళీ ఆడవాళ్ళకు పర్సంటేజ్లు అంటారు, ఇదంటారు. పిల్లల్నే చూసుకొని వెళ్ళి వాళ్ళు మీరు వచ్చేసి ఈ గవర్నమెంట్ని ఎలా వచ్చేసి నడిపిస్తారు? చక్కగా గద్దె దిగిపోండి. దానికి మించి మీకు చేత కాదు. ఏ విషయంలో బస్సు ఫ్రీ అంటారు ఆడవాళ్ళకి, మరి చిన్న పిల్లల్నే చూసుకోలేకపోతున్నారు ఈ గురుకులాలలో. మరి మీరు ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతారు? ఇదే మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే రోడ్లెక్కి పిల్లలు వచ్చేసి ఇదే మన రాష్ట్ర ప్రభుత్వం ఇదా అని చెప్పేసి వాళ్ళు రేపొద్దున ఏం చేయాలి అని చదువుకొని మనం ఇలాంటి దరిద్రమైన సిచ్యువేషన్లో చదువుకొని మేము ఏం చేయాలి అనే దానికి వాళ్ళ మనస్తాపాలకు గురి చేయడం తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది. అంటే గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలకు పెద్దపీట వేసింది బీఆర్ఎస్ సర్కార్. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చేతుల్నే విద్యా శాఖ కూడా ఉన్నది కదా, ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతమంది ఇప్పుడు దాదాపుగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పాము గడిచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే అనేక రకాల కారణాలతోటి కూడా మానసిక ఒత్తిడి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భవనాలపైన పడి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం ఏంటి? అంటే అక్కడ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉంటారని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందా ఏంది? మరి ఏ విషయంలో వాళ్ళని పట్టించుకోకపోవడానికి ఎన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఈ గురుకుల విషయంలో? ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఎందుకు ఈ రాష్ట్ర సర్కార్ సమస్యలు తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నది? ఈ ప్రజలందరూ అటువైపు ఎందుకు చూస్తున్నారు? గురుకుల వైపు ఎందుకు ఇష్టపడతలేరు? గతంలో గురుకుల పాఠశాలలో చదవాలంటే అనేక మంది పేరెంట్స్ కావచ్చు పిల్లలను జాయిన్ చేయాలని ఒక ఆలోచన ఉంటుండే. మరి ఈసారి అంతగా లేదు అనే విధంగానే ఇక్కడ రాష్ట్రంలో అయితే మనకు తెలిసిన విషయం. అట్లనే పేరెంట్స్ చూస్తున్నారు, అందులో ఉన్నోళ్ళని కూడా బయటకు తీసే ప్రయత్నం కొన్ని పాఠశాలల్లో కూడా జరిగింది. ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఈ గురుకుల పాఠశాలల మీద? తల్లిదండ్రులు పిల్లలు కనడానికి ఎన్నో కోటి దేవుళ్ళను మొక్కుతారన్న. కోటి దేవుళ్ళను మొక్కి పిల్లలు కనడానికి కాకపోతే ఇప్పుడు చాలా విధాలుగా పిల్లలు పుట్టించడానికి వాళ్ళు కోట్లు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని కంటున్నారు. మరి పిల్లల్ని చూసుకోవడానికి ఆ గురుకులాలు వేస్తే నా పిల్లలు ఎక్కడ చనిపోతారని బాధ ఉండి మరి తీయరా వాళ్ళు? అది ఎంతవరకు అని చెప్పేసి అంటే కనడం వచ్చేసి వీళ్ళు గురుకులాలలో ఒప్పజెప్పేసి చంపడానిక? ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. ఈయన వచ్చేసి సిగ్గు లేకుండా వచ్చేసి ప్రతి పార్టీ మారుతూనే ఉన్నాడు ఇప్పటిదాకా. ఏంటిది టీడీపీ మారిండు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండు, ఆమె వచ్చేసి బలిదేవత అన్నాడు. ఇప్పుడు అంటేనేమో వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి నేను ఉద్ధరిస్తా అని చెప్పేసి అన్నాడు. మరి ఏం చేస్తున్నాడు ఈయన? ఇప్పటిదాకా వచ్చేసి కనీసం ఏంటిది
ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టలేదు. ఎందుకు 2 సంవత్సరాలు అవుతున్నా నీకు ఇంకా వచ్చేసి అంటే అన్ని రకాలుగా నువ్వే చూసుకోవాలా? ఎడ్యుకేషన్ అంటే దాంట్లో వచ్చే డబ్బులన్నీ నీకు కమిషన్లు రావాలి అనుకుంటున్నావా? దేనికోసము? అలాగే వచ్చేసి లా అండ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కూడా ఇప్పటిదాకా నియమించలేదు. ప్రతి ఒక్కటి నీ దగ్గర పెట్టుకొని కమిషన్ల కోసం చేస్తున్నావా? ఎందుకు డబ్బులు పెట్టేసి ఈ రాష్ట్ర అధికారంలోకి సీట్ల కోసమే ప్రభుత్వాలు మారుతావు తప్ప జనాల కోసం కాదని నువ్వే నిరూపించుకుంటున్నావు. ఇది నువ్వు చేసేది. పిల్లలు అనేది దేశానికి వెన్నుముక. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా వచ్చినప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎడ్యుకేషన్ విషయంలో చిన్నపిల్లలకే నువ్వు వచ్చేసి సాయం చేయలేని సిచ్యువేషన్లో నువ్వు పాపాన్ని మూట కొట్టుకుంటావు. నువ్వు వచ్చి ఏం చేసావు? హైడ్రా అని చెప్పేసి జనాలకు ప్రాబ్లం చేసావు. అలానే వచ్చేసి మూసీ నది అని జనాలకు ప్రాబ్లం చేస్తున్నావు. ఇవే చేస్తున్నావు తప్ప జనాలకు ఉపయోగపడేది ఏది చేసావు? ఫ్రీ బస్ అన్నావు. మళ్ళీ పిల్లలు దాంట్లో ఏంటిది వీళ్ళు బస్ అని చెప్పేసి స్కూల్లో పోయే పిల్లలకు వాళ్ళకు వచ్చి ఇన్ని రకాలుగా పెంచుతున్నావు. ఫ్రీ కరెంట్ అన్నావు, కరెంట్ కట్ చేస్తూనే ఉన్నావు, వేరే దగ్గర పెంచుతూనే ఉన్నావు. ఈ విధంగా ప్రతి ఒక్కటి చేస్తున్నావు. ఇంకా ఈ గురుకులాలలో అయితే కనీసం నువ్వు మంచినీళ్ళు స్తోమత కూడా లేని సిచ్యువేషన్లో నువ్వు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు అంటే నువ్వు ఉండి వేస్టే. దేనికి? పనికిరాని రాజకీయం కోసం, పనికిరాని నీ సీటు కోసం జనాలను ఎందుకు నాశనం చేస్తారు అనేది మేము రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నాము. నీకు చేతనైతే ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ని మీరు నియమించండి. తర్వాత గురుకులాలు ఇవన్నీ వచ్చేసి పిల్లలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ సరి చేసిన తర్వాత ఇంకేదైనా పని పెట్టుకోండి. లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, ఏంటిది న్యాయ వ్యవస్థ సరిగా లేదు. దీనివల్ల ఒకటికి ఒకటి ముడిపడి మన దేశం వచ్చేసి ముందుకు పోతుంది. ప్రతి ఒక్కటి ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఇంకా వచ్చేసి బలిదేవత అంటావు. వాళ్ళని ఏంటిది టీఆర్ఎస్లో తిడతావు. టీఆర్ఎస్లో కూడా కొన్ని రోజులు వచ్చినోడువే. ప్రతి దాంట్లో పార్టీలు మారుకుంటా ఒక గద్ద కోసం చూసావు తప్ప నువ్వు జనాలకు చేసేది ఏమీ లేదు. చక్కగా దిగిపో, కూర్చో చక్కగా. ఇంకా నీకు పనికిరాదు అనే దాంట్లోనే ఇన్ని సంవత్సరాల నుంచి మేము దగ్గర 1.5 years చెప్తున్నావు నువ్వు చేసేది కరెక్ట్ లేదు అని చెప్పి చెప్తూనే ఉన్నావు. ఇప్పటికైనా చక్కగా దిగిపో, ఇంకెవరైనా వచ్చేసి కూర్చుంటారు. అంటే గతంలో గురుకుల పాఠశాలలో విద్యార్థి చనిపోతే ఒక మంత్రి ఇక్కడ కామెంట్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళే బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినడం వల్లనే ఇట్లా ఫుడ్ పాయిజన్ అవుతుంది, అందుకే ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కామెంట్ చేయడం అయింది. అంటే తల్లిదండ్రులు నిజంగానే బయట నుంచి విషపూరితమైన ఫుడ్ తెచ్చి పిల్లలకు పెడతారా? సిగ్గుండాలా మాట అనడానికి? సిగ్గు ఉండాలా? ఎందుకంటే పిల్లల్ని కనడానికి ఇంత కష్టపడుతున్నారు. ఇన్ని రకాలుగా వచ్చేసి దేవుళ్ళను మొక్కేసి నీకేంటి పిల్లల్ని చంపుకోవడానికి బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి లేకపోతే విషం కలిపి పెట్టడానికి నీ గురుకులాల్లో ఎందుకు వేయాలా? ఆ మాట అనడానికి ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ కొండ సురేఖ గారు మీరు ఆడామెగా ఉండి ఈ మాట మీద పిల్లల కోసం ఆడది ఎంత పరితపిస్తున్నదో మీకు తెలుస్తుంది. మీరే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక నేను మంత్రిగా ఉండి ఈ విధంగా మాట్లాడడం ఇదైతే కరెక్టే కాదు. అది ఆడదానిగా ఉండి పిల్లల గురించి మాట్లాడడం, బయట నుంచి తీసుకొచ్చారు ఇలా ఏంటి చంపడానికి విషం పెట్టారు అనడం, అది తల్లిదండ్రుల మీద వేయడం చాలా పెద్ద తప్పు. నీకు అది నిజంగా ఒక ఆడదానిగా పుట్టి అయితే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంతసేపటికి వచ్చేసి మీకు పదవులు కావాలి, పైసలు కావాలి, ఇవే తప్ప ఇప్పటికీ పిల్లల్ని వచ్చేసి కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు మీరు గురుకులాలలో వేసి ఇది చేయలేకపోతున్నారు. పూర్వాళ్ళకంటే మీకేంటి బాగా డబ్బులు ఉన్నోళ్ళు కావాలి, వాళ్ళ పిల్లలు వచ్చేసి పైన ఏంటిది ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాలి, అక్కడి నుంచి మీకు వచ్చేసి డొనేషన్స్ రావాలి. వాటి కోసం తప్ప మీ పిల్లల కోసం వెనకబడి వర్గాల వాళ్ళని చెప్పేసి వాళ్ళకి అంత చిన్న చూపన్నా అదే కదా. చేసేసామని బతకని మరి ఎందుకు మళ్ళీ మీరు మేము వచ్చి ఏమో చేస్తా అని చెప్పేసి ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు చేయట్లేదు అంటారు. మీరు వచ్చి చేసింది ఏమున్నది? అట్లీస్ట్ వచ్చేసి మన రాజ్యాంగంలో రాసిన ఎడ్యుకేషన్ ఎందుకు మీరు వచ్చేసి కరెక్ట్గా చేయలేకపోతున్నారు? ఆ చిన్న విషయాన్ని కూడా మీరు పట్టించుకున్నప్పుడు మీరు దేశాన్ని ఎట్లా నడిపిస్తారు అని నేను అడుగుతున్నా. ఈ విధంగా మీరు గురుకులాలను ఫస్ట్ వచ్చేసి పిల్లలను కాపాడడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు వేస్ట్. ఇంకా ఇప్పటికైనా దిగిపోండి. మీకు చేత కాదు. కనీసం మేమన్నా వచ్చేసి రాజ్యాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాము. ఖచ్చితంగా మేము చేస్తాం. ఎందుకంటే మా పార్టీ అనేది ఎప్పుడు ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల మీద ఎప్పుడు మీరు బోగస్ మాటలు చెప్పేసి వచ్చిన తర్వాత గద్దెక్కిన తర్వాత మీ పైసల కోసం చూస్తారు. కానీ మా పార్టీ ఎప్పుడు వచ్చేసి విద్య అంటే ఢిల్లీలో వచ్చేసి మూడు సార్లు వచ్చింది. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడు కానీ మా స్కూళ్ళు పెట్టారు. ఇంగ్లీష్ అనే దాంట్లో అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంత నాలెడ్జబుల్గా ఉంటారో అనేది అందరికీ తెలిసిన విషయాలు. అలాగే వచ్చేసి ఇప్పుడు పంజాబ్లో కూడా ఏ విధంగా రన్ అవుతుందని మీకు చేత కాకపోతే అక్కడ పోయి చూసి రండి. అట్లీస్ట్ చూసి వచ్చేసి నేర్చుకోండి. ప్రభుత్వాల
స్కూల్ ఎట్లా నడిపిస్తున్నారు వేరే రాష్ట్రాలలో. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా చేసింది? మీకు ట్యూషన్ అన్నా చెప్పిస్తాం, మరి మా సార్కి చెప్పేసి కేజ్రీవాల్కి చెప్పేసి ట్యూషన్లన్నా నేర్పిస్తాం ఏ విధంగా వచ్చి నడిపించాలని. చేత కాకపోతే ఆ పనన్నా చేయండి. అంటే ఇక్కడ గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులు అంటే కార్పొరేట్ సంస్థలతోటి విద్యా రంగాలతోటి కూడా పోటీపడి ర్యాంకులు కొట్టిన ఘనత ఉంది. మళ్ళీ ఎవరెస్ట్ శిఖరాలు కూడా ఎక్కిన ఘనత ఇక్కడ ఈ రాష్ట్రంలో మనం చూసినాం. సో మరి ఇప్పుడు ఎందుకు గురుకుల పాఠశాలలో చదవాలంటే ఎందుకు వణికిపోతున్నారు పిల్లలు? ఏంటి మరి ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకని? అన్న పిల్లలు చావడానికి అనేది సిగ్గుండాలి. నాకు చాలా కోపం వస్తుంది ఈ విధంగా మాటలు. నేను ఎప్పుడు మాట్లాడను. అట్లాంటిది ఏంటిది బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి చంపేశారేమో అని మాట్లాడుతున్నానంటే నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. కొంచెం సిగ్గు శరం ఉండి మాట్లాడితే అలా ఉంటుంది. నువ్వు ఏంటిది పనికిరాని వాళ్ళ ఏంటి పూర్ పీపుల్స్ అంటే అనగారిన వర్గాలనే కదా నువ్వు ఇట్లా మాట్లాడింది. అదే నీ బిడ్డ ఆ ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు? నువ్వు మాట్లాడతావా? నీ బిడ్డ కొంచెం కాలు నొప్పి అయితేనే నీకు చేత కాదు, నేను చచ్చిపోతావు, నా బిడ్డ అరుస్తావా? మిగతా వాళ్ళు పిల్లలు కదా, నీ పిల్లనే పిల్లనా? సిగ్గు శరం ఉండాలా మాట్లాడడానికి. అంటే గురుకుల పాఠశాలలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అంటే గతంలోని వాళ్ళకి సండే వచ్చిందంటే చికెన్ మటన్ కూడా ఉండేది. సో ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే సన్న బియ్యం ఉండేది, రకరకాల కూరగాయలు ఉండేది. ఇప్పుడు మరి అలాంటివన్నీ మెయింటెనెన్స్ అవుతున్నాయా, చేస్తున్నారా? అట్లనే మీరు అప్పుడప్పుడు గురుకుల పాఠశాలకు కూడా మీ పార్టీ నుంచి మీరు పోయినట్లు మాకు తెలుసు కదా, దీన్ని ఎట్లా చూసారు మీరు? ఈ మధ్యలోనే వెళ్ళామన్నా, కొన్ని మా రాజేంద్ర నగర్ ఏరియాలోనే వెళ్ళాము. స్కూళ్ళు అయితే ఎలా ఉన్నాయి అంటే శిథిలావస్థలు కూలిపోతాయి అనే టైప్లో ఉన్నాయి. మొన్న కూడా నార్త్ ఇండియాలో కూలిపోయి బిల్డింగ్లు పడిపోయి. మీకు కొంచెమైనా ఉండాలి కదా. ప్రభుత్వం స్కూల్లో 3 నెలలు 2 నెలలు లీవ్ ఇస్తారు కదా. అప్పుడు ప్రభుత్వ పాఠశాలను మళ్ళీ వీళ్ళు రిపేర్ చేయించుకొని కరెక్ట్గా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల మీరు పెట్టాలి. అది కనీసం మంచినీళ్ళ సదుపాయాలు లేవు. ఫుడ్ అక్కడ వచ్చేసి వాష్రూమ్లు చాలా ప్రాబ్లం ఉంది. మరి దరిద్రం, అక్కడికి పోవడానికే అంత దరిద్రంగా ఉన్నాయి. పిల్లలు వాసన వస్తుంది అక్క అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఉన్నాయి. ఏంటిది మంచినీళ్ళు అసలు లేవు. మంచినీళ్ళు ఎట్లా మంచినీళ్ళు తాగలేని సిచ్యువేషన్లో ఉన్నాయి, లేవు అని కూడా చెప్తున్నారు. టాయిలెట్స్ పోవాలంటే భయం వేస్తుంది అక్క, అంత గలీజ్గా ఉన్నాయి. కొన్ని ఏరియాలలో బాత్రూమ్స్ లేవు, స్కూల్ గ్రౌండ్సే లేవు, ఆడుకోవడానికి స్కూల్ గ్రౌండ్స్ లేవు అక్క, బెంచ్లు లేవు కూర్చోవడానికి. టీచర్సే చెప్తున్నారు కొంతమంది. ఇంకా నేనేం చెప్పాలి? వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళ జాబుల మీద ప్రాబ్లం వస్తుంది. కానీ ఇంతమంది ఉన్న స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న స్కూళ్ళల్లో వచ్చేసి 18 మంది ఉండవలసిన స్కూల్లో 10 మంది ఉంటే వాళ్ళు ఎలా స్కూల్ చెప్తారు? పిల్లలకి ఎలా అర్థమవుతుంది? ఇదా మీరు చేసేది? ఏ విధంగా సదుపాయాలు లేకుండా కనీసం రోడ్స్ ఎలా ఉన్నాయంటే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి కొంతమందికి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? అన్ని షూస్ గీస్ అన్నీ వేసుకొని వెళ్తారు. లేదు కదా, నార్మల్గా వస్తారు. ఆ గడ్డలుగా ఉన్నాయి. మొన్నటికి వచ్చేసి జూబ్లీ హిల్స్ అనేది ఏరియా ఏంటిదన్న 100 కోట్లకు పైన. అక్కడ ఒక గజం భూమి కొడాలంటే లక్షలలో ఉన్నది, కోట్లలో చెప్తున్నారు. అలాంటి ఏరియాలలో కూడా మీకు వచ్చేసి గురుకులాలలో సరిగా లేవు, స్కూళ్ళు కరెక్ట్గా లేవు, కూలిపోయే సిచ్యువేషన్లో ఉంది. ఆ రోడ్డు చూసానైతే గడ్డలు తోవి మమ్మల్ని ఏంటి గుండాలాగా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. ఫసివుద్దీన్ అంట ఎవరో మరి కార్పొరేటర్ చేసిన అంత ముందు వచ్చి టీఆర్ఎస్లో, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో వచ్చిండు. సిగ్గుశరం ఉండాలి ఆయనకి. నాకు అర్థం కాదు. ఈ విధంగా వచ్చేసి మీరు పిల్లల్ని మళ్ళీ ఏరియాలలో మనుషులు మాట్లాడుకొని మాకు అవసరం లేదు, మా పిల్లలు వచ్చినా పర్వాలేదు, మేము ఇట్లనే ఉంచుకుంటాం, మీకేమవుతుందో చెప్పి గుండాలను పెట్టి కొట్టిస్తున్నారు. మొన్నటికి 2వ తారీఖు ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఉండి మీరు రేపొద్దున ఇలాంటి ప్రభుత్వాలకు ఓట్లేస్తే మీ పరిస్థితులు ఏంటి? మీ పిల్లల కోసం మేము కొట్లాడుతున్నాం. మా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి ఎడ్యుకేషన్ హెల్త్ మీద కొట్లాడుతుంటే కూడా మీరు మనుషుల్ని పెట్టించేసి అదే ఏంటిది ప్రజల్ని పెట్టి ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కొట్టిపోయడానికి రౌడీజం చేయడానికి వచ్చారా మీరు పార్టీలలోకి? దేనికి వచ్చారు? కొంచెం సిగ్గుగుండి మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఎందుకు ఈ రాజకీయాలకు వచ్చేది? పైసలు తప్పుకొని మీ సరదా కోసం వస్తుంటారు తప్ప దేనికోసం కాదు. ఇంకా ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే గురుకుల పాఠశాలల్లో ఇప్పటికి కనీస అవసరాలు లేక మహిళా గురుకుల పాఠశాలలోని విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అదే జెంట్స్ పాఠశాల కూడా అదే విధంగా ఉంది. అంటే మినిమం ఫుడ్ కూడా బాగుంటలేదు. గత ప్రభుత్వంలో సన్న బియ్యంతో వాళ్ళకి ఫుడ్ ఇచ్చేది, కానీ ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపం లేదు. ఇప్పటికే దాదాపుగా 50కి పైగా విద్యార్థులు చనిపోయినా కానీ నిమ్మకి నీరెత్తినట్లనే ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి చేతుల్ని ఇది విద్యాశాఖ ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. ఒక మంత్రి అంటున్నాడు, మంత్రులు కూడా కొంతమంది కామెంట్ చేయడం అనేది జరిగింది. అంటే గతంలో పిల్లలు చనిపోతే
లేకపోతే ఇక్కడ వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులు తెచ్చిన ఫుడ్ వల్లనే ఇట్లా ఫైజ్ అనేది చనిపోయిందని చెప్పడము ఎంత దౌర్భాగ్యం. ఎవరి పిల్లలను వాళ్ళు చంపుకుంటారా అని చెప్పేసి ఇక్కడ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. అంటే మేము మా పార్టీ నుంచి మొన్న మేము అన్ని అంటే ఇప్పుడు గురుకుల పాఠశాలలు కావచ్చు, లేకుంటే జడ్పీ స్కూళ్ళల్లో కావచ్చు, అన్ని విధాలుగా అన్ని పాఠశాలను మేము సర్చ్ చేస్తున్నాం. ఒకవేళ సమస్యలు ఏంటి అంటే పోతే కొన్ని ఏరియాలలో కాంగ్రెస్ గుండెలు మా పైకి దాడికి రావడం అనేది జరిగింది. అంటే ఈ స్కూల్లో ఎటువంటి వసతులు ఉంటాయా అని అడిగితేనే వాళ్ళు అక్కడ ఉండే లోకల్ లీడర్లు కూడా దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. పిల్లల తల్లిదండ్రులతోటి కూడా మమ్మల్ని బూతులు తిట్టే ప్రయత్నం వాళ్ళు చేయిస్తున్నారు అక్కడ నుంచి అని చెప్తున్నారు. కానీ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ప్రజలకు గట్టిగా వాగ్దానాలు అయితే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో విద్యా వ్యవస్థ మీద ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చడం లేదు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. సో యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పారు. అంటే అది కూడా ఎక్కడ కట్టారు, ఏంటి, ఎందుకు కడుతున్నారు, మరి ఇప్పుడు ఉన్న గురుకుల పాఠశాలను చక్కదిద్దుతున్నారు, ఇంకా కొత్త స్కూల్ ఏం కడతారు అని చెప్పేసి కూడా డైనామోలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని చెప్పేసి చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే గతంలో గురుకుల పాఠశాల వైపు చాలామంది పేరెంట్స్ చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు గురుకుల పాఠశాల చదువుతున్న 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను కూడా తన ఇంటికి తీసుకుపోయే పరిస్థితి ఇక్కడ దాపరమైంది రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికీ ఎంతోమంది టీసులు తీసుకొని కూడా ఆమె చెప్పిన విధంగానే పిల్లలను తన తల్లిదండ్రులు వాళ్ళు ఉండే ఏరియాలకు, వాళ్ళు ఉండే గ్రామాలలో చదివించుకుంటున్నారు. ఎందుకంటే గురుకుల పాఠశాలలో విద్య బాగా లేదు అని చెప్పేసి ఒకప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సీటు దొరకకపోతే ఆఫీసుల చుట్టూ తిరిగేది, కానీ ఇప్పుడు టీసీఎంని స్కూళ్ళ చుట్టూ తిరుగుతున్న పాపం ఉంది అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారులు కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి కావచ్చు, గురుకుల పాఠశాలను చక్కబెట్టేంత వరకు మా పోరాటం మా పార్టీ నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర సర్కార్కి హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.